సో బ్యాక్ పెయిన్ అనేటటువంటిది మాత్రం ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. బికాజ్ ఏంటంటే ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అండ్ ఎక్కువ టైం సిట్టింగ్‌లో ఉండడం. ఈవెన్ 6-7 అవర్స్ లేదంటే 8-10 అవర్స్ కూడా సిట్టింగ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. అండ్ జర్నీలు ఎక్కువ చేయాల్సిన అవసరం పడుతుంది. వీటి వల్ల ఏంటంటే లోయర్ బ్యాక్ పైన అంటే లంబోసాక్రల్ రీజియన్ పైన విపరీతమైనటువంటి ప్రెషర్ అనేది పడడం జరుగుతుంది. తద్వారా ఏమవుద్దంటే లంబోసాక్రల్ రీజియన్‌లో ఉండే వెన్నుపూసకి మధ్యలో ఉండే డిస్క్‌లు ఏవైతే ఉంటాయో ఆ డిస్కుల్లో యూజువల్‌గా ఈ బల్జెస్ అనేవి రావడం స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఆ బల్జెస్ ఎప్పుడైతే వస్తూ ఉంటాయో ఆ బల్జ్ యొక్క ఇంకా అంటే బల్జ్ పెరుగుతా ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుద్దంటే ఇమ్మీడియేట్‌గా స్పైనల్ నర్వ్స్ యొక్క రూట్స్ పైన ఒత్తిడి తెస్తుంది. ఆ ఒత్తిడి అనేది మనకి ఇమ్మీడియేట్‌గా పెయిన్ రూపంలో, బ్యాక్ పెయిన్ రూపంలో మనకు కనిపించడం జరుగుతుంటుంది. కొంచెం వంగి పని చేసినా బ్యాక్ పెయిన్ రావడం, కాసేపు వంగి మళ్ళీ పైకి లేవాలంటే నడుము పట్టేసినట్టు అనిపించడం, ఏదైనా అంటే కింద నుంచి పైకి ఎత్తి తీసుకువెళ్ళాలంటే ఇబ్బంది రావడం, కంటిన్యూస్ కూర్చొని లేచేటప్పుడు కూడా నడుము నొప్పి, నిల్చున్నా నడుము నొప్పి రావడం, ఒక్కోసారి నడుము నుంచి కాళ్ళల్లో కూడా నొప్పి అనేది రేడియేట్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. సో ఇలా రేడియేట్ అవ్వడం వల్ల కూడా ఒక్కోసారి కొంతమంది కాళ్ళు మొత్తం పైనుంచి కింద వరకు వెనక వైపు నుంచి కాలంతా లాగుతుందని చెప్తారు. సో దీన్ని చాలా క్లియర్‌గా గమనించాలి. ఒక్కోసారి సయాటికా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే నడుము దగ్గర ఈ లంబోసాక్రల్ రీజియన్‌లో జరిగేటటువంటి డిస్క్ బల్జెస్. సో వీటికి కారణం ఏంటి అంటే వెన్నుపూసల్లో అరుగుదల రావడం కానీ, లేదు వెన్నుపూసలు ఒత్తిడి వల్ల డిస్క్స్ అనేవి చాలా ఈజీగా పక్కకి కదిలిపోవడం కానీ, వీటి వల్ల నరాల మీద ఒత్తిడి అనేది పడడం. సో వీటి వల్ల ఏంటంటే ఇమ్మీడియేట్‌గా మనకి పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో వీటికి మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఎక్కువ శాతం మనం కంటిన్యూస్‌గా సిట్టింగ్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం. అలానే జర్నీ చేసేటప్పుడు కంటిన్యూస్ సిట్టింగ్‌లో ఉండేటప్పుడు కూడా కొంచెం మన సిట్టింగ్ పొజిషన్స్ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మోస్ట్‌లీ స్ట్రైట్ పొజిషన్‌లో ఎక్కువ టైం కూర్చోవడం, బ్యాక్ రెస్ట్ వాడడం అనేది మంచిది. అండ్ కొన్ని బెండింగ్ రిలేటెడ్ ఎక్సర్‌సైజెస్ అనేవి చేయడం మంచిది. అండ్ వీటితో పాటుగా నర్వ్స్ మీద పడే ఒత్తిడిని కంట్రోల్ చేసి అంటే బోన్స్ కూడా నార్మల్‌గా బలంగా ఉండేలాంటి డైట్ కూడాను మేనేజ్ చేయడం అనేది అవసరం పడుతుంది. లైక్ ముఖ్యంగా ఏంటంటే కాల్షియం రిచ్ డైట్ తీసుకోవడం అనేది అవసరం. సో కాల్షియం అనేటటువంటిది ఎక్కువగా వెళ్తే గనక బోన్స్ కొంచెం బలంగా ఉంటాయి. అండ్ ఈ మధ్య చాలా మందిలో చూస్తా ఉన్నాం విటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా దారుణంగా తగ్గిపోతున్నాయి. సో ఇన్‌సఫిషియంట్ రేంజ్‌లో ఉంటున్నాయి. సో వీటి వల్ల ఏమవుద్దంటే బోన్స్ అనేది మెత్తబడిపోతూ ఉంటుంది ఎర్లీగా. సో ఎక్కువ ఒత్తిడి పడే బోన్ అనేది తొందరగా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీటిని కూడా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎండ తగిలేలాగా డైరెక్ట్ స్కిన్‌కి ఎండ తగిలేలాగా ఎక్కువ శాతం ప్లాన్ చేయడం మంచిది. లేదా అవసరమైతే విటమిన్ డి రిలేటెడ్ ఏమైనా మెడిసిన్స్ వాడడం కూడా అవసరం పడుతుంది. సో ఇలా మేనేజ్ చేయగలిగితే గనుక చాలా వరకు బ్యాక్ పెయిన్ నుంచి మనం నయమయ్యే అవకాశాలు ఉంటాయి.